ఇది స్కానింగ్ చేస్తే బట్ట బయలవుతుంది, ఇమ్మీడియట్గా తెలుస్తుంది. అరేరే నా మోకాలులో 95% మోకాలు నార్మల్గా ఉంది, ఓన్లీ 5% డ్యామేజ్ ఉంది, దీనికి నేను నా మోకాలు ఎందుకు మార్పించుకోవాలా, ఎందుకు ఆపరేషన్ చేసుకోవాలన్న డౌట్ అందరికి వస్తుంది. నేనేం ఊరికే మాట్లాడనట్లేదు. మీరు ఎంఆర్ఐ స్కాన్ చేసుకున్నా, నా దగ్గర ఉన్న మస్కులోస్కెలిటల్ అల్ట్రాసౌండ్ డైనమిక్ స్కాన్ చేసుకున్నా కూడాను ఇదే బట్ట బయలుతుంది. ఎలాగ అరిగి ఉంటుంది అంటే చూడండి, దీనికి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ ఎర్రగా అయింది కదా, అది అంతే డ్యామేజ్. మిగతాదంతా బాగానే ఉంది, మిగతా బోన్స్ బాగున్నాయి, లిగమెంట్స్ బాగున్నాయి, మెనిస్కస్ బాగుంది, మజిల్స్ బాగున్నాయి. సో ఈ కార్టిలేజ్ ఈ మాత్రం అరిగిందని చూడండి, ఇంతే అరిగింది. ఇంత అరిగితే ఇదంతా ఎందుకు తీసుకోవాలి? ఏది డ్యామేజ్ కాలే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పొలం ఉంది, పొలంలో కలుపు వస్తుంది, మనం కలుపు పీకుతామా, పొలం అంతా పీకేస్తామా? కలుపు ఒక్కటే పీక్కుంటా పోతాం. సో అదేవిధంగా పిఆర్పి తోటి ఈ అరిగిన దాన్ని, ఈ ఎర్రగా అయింది కదా, ఈ ఎర్రగా అరిగిన దాన్ని మళ్ళీ ఇలా చేసామనుకో, ఇక్కడ బ్లూగా ఉంది, మీకు బాడీలో తెల్లగా ఉంటుంది, ఇది ఎర్రగానే ఉంటుంది. ఎరుపు దాన్ని ఇట్లా చేసుకుంటే మళ్ళీ ఇట్లా అవుతుంది. ఇట్లా ఉన్న మోకాల్లో ఏ విధమైన నొప్పి ఉండదు. ఇలాగా పెంచిన గుజ్జుని కాపాడుకోవాలి. అది ఎట్లా కాపాడుకోవాలి, దాని జాగ్రత్తలు అన్నీ చెప్తాం. ఇవి పాటించండి, మీకు నొప్పి ఉండదు, మీరు వేరే ట్రీట్మెంట్ కేసి చూడాల్సిన అవసరం కూడా ఉండదు.